హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈరోజు వీడియోలో వెజిటబుల్ దమ్ బిర్యానీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు అనమాట. మనకి ఎక్కువగా ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళప్పుడు సర్వ్ చేస్తూ ఉంటారు కదా వెజిటబుల్ దమ్ బిర్యానీ. సేమ్ అంతే టేస్ట్తో చాలా బాగుంటుంది అనమాట. చాలా తక్కువ టైంలో తక్కువ మసాలాలతోటి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది కదా, ఇలాంటి వాతావరణానికి ఇలాగా బిర్యానీస్ ఫ్రైడ్ రైస్ అయితేనే తినాలనిపిస్తుంది కదండి. అందుకని ప్రిపేర్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది, చూసారు కదా, చాలా టేస్టీగా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందండి. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. దీనికోసం ఒక గంట ముందుగా ఇలాగ ఒక బాస్మతి రైస్ని ఒక గ్లాస్ వరకు తీసుకుని వీటిని నీట్గా వాష్ చేసేసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. మనం బాస్మతి రైస్ నానబెడితేనే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి. అప్పటికప్పుడు చేసుకుంటే ముద్ద ముద్దగా వస్తుంది, రైస్ కూడా పొడవుగా అవ్వదన్నమాట. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకొక బౌల్ తీసుకుని దాంట్లోకి వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బీన్స్ హాఫ్ కప్పు, క్యాప్సికమ్, అలాగే క్యారెట్ ముక్కలు ఒక హాఫ్ కప్పు, తర్వాత ఆలు ఒక హాఫ్ కప్పు వేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి నీట్గా వాష్ చేసుకున్నటువంటి కాలీఫ్లవర్ కూడా ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి పావు కప్పు వరకు పచ్చి బఠానీ వేసుకోవాలి. తర్వాత ఒక టమాటోని ఇలాగ కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి పెరుగు వేసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి తగినంతగా సాల్ట్, తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు బ్రౌన్ ఆనియన్స్ వేసుకుని వీటిని ఇలాగా బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకొని ఈ ముక్కల్ని ఒక పావు గంట పాటు మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. కూరగాయ ముక్కల్ని పెద్దగా కట్ చేసుకుంటే మనకి బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, చివరిగా దీంట్లోకి ఒక చెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాము. ఈలోగా మనం రైస్ వండుకోవడానికి ఎసరు పెట్టుకుందాము. స్టవ్ వెలిగించిన ఒక గిన్నె పెట్టుకుని దాంట్లోకి హాఫ్ వరకు వాటర్ వేసుకొని దాంట్లోకి రుచికి తగినంతగా సాల్ట్, కొద్దిగా బిర్యానీ స్పైసెస్, అలాగే బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకుని ఈ వాటర్ని బాగా బాయిల్ అవనివ్వాలండి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని వేడైన తర్వాత దీంట్లోకి హోల్ బిర్యానీ మసాలాని వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇవి కూడా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి కూరగాయ ముక్కలన్నింటినీ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి వీటిని ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముక్కల్ని చక్కగా ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో అయితే కనుక మనకి ఈ ముక్కల్లోంచి వాటర్ అనేది బయటకు వచ్చేసి చక్కగా కుక్ అవుతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మూత పెట్టేసుకుంటే కనుక ఇవి మనకి త్వరగా కుక్ అయిపోతాయండి. ఇలా మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడంత కరివేపాకు, పుదీనాని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే కనుక మనకి ఈ వెజిటబుల్స్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి మనకి ముక్కలు కూడా చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయండి. మనకి ఇలా కుక్ అయితే సరిపోతుందన్నమాట. ఇవి మళ్ళీ మనం దమ్ చేసుకుంటాం కాబట్టి ఇలా కుక్ అయితే సరిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, మనకి రైస్ కోసం పెట్టిన వాటర్ అనేవి బాయిల్ అయిపోయినాయి. తర్వాత దీంట్లోకి మనం రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ని మనం 80% వరకు కుక్ చేసుకోవాలండి. చూసారు కదా, మనకి రైస్ అనేది చక్కగా కుక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకుని స్ట్రైనర్ సాయంతో ఇలా గింజ అనేది ఏమీ రాకుండా కూరగాయ ముక్కల్లోకి ఈ రైస్ని యాడ్ చేసుకోవాలండి. ఇలాగ రైస్ అంతటిని పైన స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత మనం స్టవ్ని సిమ్లో పెట్టేసుకోవాలి. తర్వాత ఒకసారి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసి
పైనుంచి కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ని ఇలా వాటర్లో కలిపేసి వేసుకోవాలండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట, లుకింగ్ కోసమని వేసుకుంటున్నాను అనమాట. మీకు నచ్చకపోతే కనుక దీన్ని స్కిప్ చేసేయచ్చు. తర్వాత దీంట్లోంచి స్టీమ్ అనేది బయటికి వెళ్లకుండా ఇలాగ ఒక ఇస్తరాకు ఉంటుంది కదా, దాన్ని ఇలాగ పైన వేసేసుకోవాలి. మీ దగ్గర ఇది లేకపోతే అల్యూమినియం కవర్ ఉంటుంది కదండి, అదైనా వేసుకోవచ్చు. లేకపోతే మనకి బటర్ పేపర్ అయినా లేకపోతే టిష్యూ పేపర్స్ అయినా కానీ వేసుకోవచ్చు అనమాట. ఇలాగ మూత పెట్టేసుకొని ఆవిరి అనేది బయటికి పోకుండా స్టవ్ని సిమ్లో పెట్టేసి దీన్ని ఒక 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, 15 నిమిషాల తర్వాత చూస్తే కనుక మనకి రైస్ అనేది బాగా దమ్ అయిపోయి ఉంటుందండి. చూడండి, చాలా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఒకసారి మనం అడుగు నుంచి చూద్దాము. మసాలాలన్నీ బాగా కలవాలి కదా. చూడండి, చక్కగా కుక్ అయిపోయింది అనమాట. దీంట్లోకి మనకి గ్రేవీ కూడా ఏమీ అవసరం లేదండి, సేమ్ ఇలానే తినేసేయచ్చు. లేకపోతే కనుక దీంట్లోకి కొంచెం రైతాతో సర్వ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ అయితే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్.